ఎస్ భారత బౌలర్లు రెచ్చిపోతూ ఉన్నారు. ఇక పాకిస్తాన్ పై భారత బౌలర్లు రెచ్చిపోతూ ఉంటే ఇక ఇక్కడ భారత్ ఎవరైతే మ్యాచ్ చూస్తున్నారో ఎవరు కూడా సీట్లలో కూర్చోకుండా విజిల్స్ వేస్తూ కూడా ఉన్నారు. 2 ఓవర్లకు 2 వికెట్లు తీసి చావు దెబ్బ కొట్టింది. 7 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. మ్యాచ్ ఫస్ట్ బాల్కే ఆయుబ్ వికెట్ తీశారు బుమ్రా. 2వ ఓవర్లో 2వ బంతికే పాండ్యా వికెట్ తీశారు. మరి ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్న తీరు మీద మనకి ప్రెజెంట్ అయితే స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు లైవ్ లో అవైలబుల్ గా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, భారత్ తిరగదీస్తుందా? ఖచ్చితంగా అండి. ఈ మ్యాచ్ లో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే ఖచ్చితంగా భారత్ కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరైతే ఫకర్ జమాన్ ఉన్నాడో, ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఇతన్ని కనుక కంట్రోల్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా భారత్ కి విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అలాగే సహీబద్ ఫర్హాన్ అనే ఒక ఇతను కూడా మంచి బ్యాట్స్మెన్. వీళ్ళిద్దరు కూడా దేశవాళీ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో వీళ్ళిద్దరు కూడా మంచి బ్యాట్స్మెన్. వీళ్ళిద్దరు మంచి ప్రదర్శన చేశారు T20లో. కాబట్టి వీళ్ళిద్దరిని ఎంత కంట్రోల్ చేస్తే భారత్ అంటే రాబోయే 2-3 ఓవర్లు వీళ్ళిద్దరు వికెట్లు కనుక భారత్ తీయగలిగితే ఇంకా మంచి విజయ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అంటే మ్యాచ్ ఇప్పుడు 2 ఓవర్లోనే 2 వికెట్లు తీశారు. అసలు స్కోర్ కనీసం కొంత దూరం వెళ్ళే అవకాశం ఉందా? మీరు 200కి పైగా కూడా స్కోర్ వచ్చింది అన్నారు. అంత అసలు స్కోప్ కనిపిస్తుందా? ఖచ్చితంగా 180 పైన అయితే స్కోర్ కొట్టే సంకేతాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే అలీ కెప్టెన్ ఉన్నాడు, అతను కూడా చాలా మంచి బ్యాట్స్మెన్. అలాగే మిగిలిన హసన్ నవాజ్ కానీ మహమ్మద్ నవాజ్ వరకు కూడా వాళ్ళకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అలాగే చివరిలో ఫహీమ్ అష్రఫ్ కూడా చాలా మంచి, అంటే అవసరమైన సమయంలో మంచి భారీ సిక్స్లు కూడా కొట్టగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్ అతను, బౌలింగ్ ఆల్రౌండర్. కాబట్టి ఖచ్చితంగా 180కి పైగా 180 నుంచి 210 వరకు స్కోర్ అయితే నమోదయ్యే సంకేతాలు అయితే కనబడుతున్నాయి. అయితే పిచ్ బ్యాటింగ్ ఎక్కువగా కూడా సహకరిస్తుంది అనుకున్నా, బట్ బౌలింగ్ ఎక్కువ సహకరిస్తుంది అనుకోవాలా? ఇప్పుడు బౌలింగ్ ఎక్కువ సహకరిస్తుందని అయితే చెప్పలేము. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ అది ఖచ్చితంగా, ఎందుకంటే దుబాయ్ అంటేనే బ్యాటింగ్ పిచ్. వాళ్ళు T20లకు తగ్గట్టుగానే పిచ్ ని రెడీ చేశారు. కాబట్టి అయితే భారత బౌలింగ్ ఇక్కడ బలంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే పాండ్యా వీళ్ళిద్దరు కూడా నిలకడగా వికెట్లు తీయగలిగే సామర్థ్యం ఉన్న బౌలర్లు కాబట్టి ఖచ్చితంగా అది భారత్ కు ప్లస్ అయ్యే అంశం. ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది అంటే హార్దిక్ పాండ్యా తీసినటువంటి మొదటి వికెట్ ఏదైతే సయీద్ అయూబ్ వికెట్ ఉందో అది ఖచ్చితంగా భారత్ కు ప్లస్ అనే చెప్పాలి. అతను నిలబెడితే కనుక భారీ పరుగు చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్. అయితే ఫస్టే మ్యాచ్ ఇంకా 1 సైడ్ అన్నట్లుగా కూడా ఒక క్లారిటీ ఇచ్చారు మన ప్లేయర్స్ అని చూడాలా? ఖచ్చితంగా చెప్పలేమండి. ఎందుకనంటే 1 సైడ్ అనేది ఇప్పుడు 5 ఓవర్లు అయింది, ఇంకా 15 ఓవర్లు ఉన్నాయి, ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా 4 నుంచి 5 బ్యాట్స్మెన్లు ఉన్నారు. 6వ స్థానం 7వ స్థానం వరకు కూడా మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. కాబట్టి మంచి ఇంకా పాకిస్తాన్ ఇంకా రాణించవచ్చు అనే చెప్పుకోవాలి. 1 సైడ్ అనేది చెప్పలేము. ఫైనల్ గా అంటే ఫస్ట్ లోనే మనం ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూసాం కాబట్టి మొత్తంగా కూడా ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ లైనప్ బాగుంది. మకీమ్ గానీ అబ్రార్ అహ్మద్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మంచి ప్రదర్శన చేశాడు. అలాగే షాహీన్ అఫ్రీది మంచి బౌలర్, ఫహీమ్ అష్రఫ్ వీళ్ళిద్దరూ కూడా చాలా అంటే బంతిని స్వింగ్ చేయగలిగే బౌలర్లు. కొత్త బంతితో వీళ్ళు ఎంతవరకు రాణిస్తారు అనేది పాకిస్తాన్ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా భారత్ ని వాళ్ళు కట్టడి చేయగలిగే సామర్థ్యం ఉన్నా సరే బంతి పాతపడే కొద్ది, అంటే 6 ఓవర్లు 7 ఓవర్లు అయ్యే కొద్ది బంతి పాతపడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎంతవరకు పాత బంతితో కూడా రాణిస్తేనే మ్యాచ్ కొంచెం ఓవరావరీగా ఉండొచ్చు. కాకపోతే భారత బ్యాటింగ్ లైనప్ గురించి ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. అభిషేక్ శర్మ గానీ శుభ్మన్ గిల్ ఆడడు అనుకున్నాం, కానీ గిల్ ఆడుతున్నాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వరకు కూడా మన బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారత్ కే హోరాహోరీగా ఉండటం కంటే కూడా 30-70కే విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోందో. ఫస్ట్ 2 ఓవర్లలోనే చూపించేశారు. ఇప్పటికే కూడా బుమ్రా ఒక వికెట్ తీస్తే పాండ్యా మరో వికెట్ తీశారు. అయితే 180కి పైగానైతే స్కోర్ చేసే అవకాశమే కనిపిస్తుంది. డెఫినెట్గా కూడా ముందలే 2 ఓవర్లలో అంటే ఇప్పటికే కూడా 2 వికెట్లు తీసినప్పటికీ కూడా మ్యాచ్ అయితే 1 సైడ్ అయినట్లు కాదు. డెఫినెట్గా కూడా ఒక హోరాహోరీ పోర్ అయితే ఉండనుంది. మరి చూడాలి ఇంకా తొందరగా వికెట్లు పడతాయా లేకపోతే ఇప్పటి నుంచి సస్టైన్ చేస్తారా ఏంటి అనేది కూడా ఈ మ్యాచ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ఉత్కంఠ అయితే అంతే కొనసాగుతూ ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే మ్యాచ్లో ఎప్పుడైనా కానీ మన దాయాది దేశంతో పోటీ పడుతున్నప్పుడు
అంటే ఓవర్లు ఇవి తీసేదానికన్నా కానీ వాళ్ళతో కనబరుస్తున్న ఆట తీరు ప్రతి ఒక్క షాట్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా కూడా ఈ మ్యాచ్ ఈసారి ఈ మ్యాచ్ కోసం అయితే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. కొంతమంది బాయ్కాట్ చేయాలని చెప్పారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కూడా డెఫినెట్గా కూడా ఈ మ్యాచ్ కూడా అవసరమే కాబట్టి దీన్ని అవాయిడ్ చేయలేని మ్యాచ్. ఈ మ్యాచ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక దుబాయ్ పిచ్ మీద ఇప్పుడు ప్రజెంట్ అయితే భారత్ పాక్ పోర్ అయితే కొనసాగుతూ ఉంది.